తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు జరుపుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముక్కనుమ అని 4వ రోజు కూడా జరుపుకుంటూ ఉంటారు. కనుమ రోజు వ్యవసాయదారులు తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులను బాగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. కానీ జంతు హింస సరికాదని ప్రభుత్వాలు వీటిని నిషేధించాయి. కనుమ రోజున మినుము తినాలని, దానిలోని ఐరన్ శరీరానికి మేలు చేస్తుందని అంటారు. కనుమ రోజున వివిధ పనిముట్లతో పనిచేసేవారు రైతులు వారి వ్యవసాయ పనిముట్లకు కనుమ రోజున కడిగి శుభ్రం చేసుకొని పూజలు చేస్తారు. భోగి, సంక్రాంతి రోజుల్లో మాంసాహారం ముట్టుకోరు. తర్వాతి రోజైన కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వాళ్ళు భుజిస్తారు. నిజానికి కనుమ రోజు కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దని కొంతమంది పండితులు చెప్తున్నారు. ముక్కనుమతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ఈ రోజున గ్రామ దేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి పూజలు చేస్తారు. అందువల్ల మాంసాహారాన్ని ఇష్టపడే వాళ్ళు తమకు ఇష్టమైన వంటకాలను చేసుకొని తింటారు. అందుకే ముక్కల కనుమ, ముక్కనుమ అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. ముక్కనుమ రోజు వాకిట్లో రథం ముగ్గు వేస్తారు. దాన్ని పక్కింటి వారి వాకిట్లో రథం ముగ్గుతో కలిపేస్తూ ఊరు మొత్తాన్ని కలిపేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు కదిలే గమనాన్ని గుర్తు చేస్తూ ఇలా రథంతో స్వాగతం పలుకుతారని చెప్తారు. మీ అందరికీ పొలిటికోస్ మీడియా తరఫున ముక్కనుమ శుభాకాంక్షలు.